హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రాజ్ కిరణ్ డైరెక్షన్ వచ్చిన 4 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ గీతాంజలి. ఈ మూవీ 8 ఆగస్ట్ 2014 రిలీజ్ అయింది. కోనా వెంకట్ అండ్ రాజ్ కిరణ్ ఇద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ లక్కరాజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని కోనా వెంకట్ అండ్ ఎంవివి సత్యనారాయణ ఇద్దరు కలిసి 4 crore బడ్జెట్తో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 40 crore కలెక్షన్ సాధించి హిట్గా నిలిచింది. రాజ్ కిరణ్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ త్రిపుర. ఈ మూవీ 6 నవంబర్ 2015 రిలీజ్ అయింది. కామ్రాన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా, ఏ చిన్నబాబు అండ్ ఎం రాజశేఖర్ ఇద్దరు కలిసి ఈ మూవీని 3 crore బడ్జెట్తో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 7 crore కలెక్షన్ సాధించి యావరేజ్గా నిలిచింది. రాజ్ కిరణ్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ లక్ ఉన్నాడు. ఈ మూవీ 26 జనవరి 2017 రిలీజ్ అయింది. డైమండ్ రతన్ బాబు ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ లక్కరాజు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని ఎంవివి సత్యనారాయణ 4 crore బడ్జెట్తో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 1 crore కలెక్షన్ సాధించి ఫ్లాప్గా నిలిచింది. రాజ్ కిరణ్ డైరెక్షన్ వచ్చిన ఫోర్త్ మూవీ విశ్వామిత్ర. ఈ మూవీ 14 జూన్ 2019 రిలీజ్ అయింది. ఏ వంశీకృష్ణ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా, అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని మాధవి అద్దంకి, ఎస్ రజనీకాంత్, రాజా కిరణ్ అండ్ ఫణి తిరుమల శెట్టి ఈ నలుగురు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది.